అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఇది ఈ రోజు అంటే జూన్ 18వ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ వార్షిక ఫాస్ట్ ట్యాగ్ ని అనౌన్స్ చేశారు. సో ఇది ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరైతే ఫ్రీక్వెంట్ గా జర్నీ చేస్తారో వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటది. ఎందుకు అంటే ఇందులో మనము ఊరికే రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ యాన్యువల్ ఫాస్ట్ ట్యాగ్ ప్రైస్ వచ్చేసి 3000. ఇందులో మనకు 200 హైవే ట్రిప్స్ ఉన్నాయి. సో ఇది మనం ఇయర్ లో వాడుకోవాలి 200 ట్రిప్స్, లేదంటే అవి ఎక్స్పైర్ అయిపోతాయి. ఎవరైతే ఫ్రీక్వెంట్ గా జర్నీ చేస్తారో వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటది. నితిన్ గడ్కరీ గారు ఏం చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ వెడ్నెస్డే అనౌన్స్డ్ ఇంట్రడ్యూసింగ్ న్యూ ఫాస్ట్ ట్యాగ్ బేస్డ్ యాన్యువల్ పాస్. మనకు వార్షిక అంటే సంవత్సరానికి సరిపడా ఫాస్ట్ ట్యాగ్ ఉందో అది మనకి ఒకటేసారి రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. ఇందులో మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఒక్కసారి 3000తో రీఛార్జ్ చేసుకుంటే ఫాస్ట్ ట్యాగ్ ని మళ్ళీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 3000కు మీకు 200 ట్రిప్స్ అయితే దొరుకుతాయి. ఈ 200 ట్రిప్స్ తో మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు మన ఇండియా మొత్తంలో. ఒకవేళ 200 ట్రిప్స్ మీరు యూజ్ చేయకుంటే అవి ఎక్స్పైర్ అయిపోతాయి ఆ ఇయర్ లోపల. మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 200 కంటే ఎక్కువ ట్రిప్స్ వాడాలనుకుంటే మళ్ళీ మీ ఫాస్ట్ ట్యాగ్ ని రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీకు ఇంకొక 200 ట్రిప్స్ అయితే వస్తాయి. లేదంటే యాజ్ యూజువల్ గా మీరు మనీ వేసినా కూడా అంత మనీకి ఆ ట్రిప్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఈ ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ అయితే కార్లు, జీప్లు, వ్యాన్లు ఏదైతే నాన్ కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయో వాటికి మాత్రమే అప్లికేబుల్. కమర్షియల్ వెహికల్స్ అయితే ఇది అప్లికేబుల్ కాదు. సో అయితే ఇది ఎప్పుడు వస్తుంది అని అందరికి తెలియదు కదా. అంటే ఆగస్టు 15th రోజు మన ఇండిపెండెన్స్ డే రోజు దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు, ఈ యాన్యువల్ పాస్ ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ ని. సో ఈ పాస్ ఎక్కడ తీసుకోవాలని మీకు డౌట్ వస్తుంది కదా. సో దానికోసం వీళ్ళు ఒక కొత్త యాప్ అయితే పెట్టారు. ఆ యాప్ పేరు రాజ్ మార్గ్ యాత్ర యాప్. ఇందులో మీరు లాగిన్ అయ్యి ఆ పాస్ అయితే తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇందులో నుంచి అయినా మీరు అది తీసుకోవచ్చు, ఆ పాస్ అయితే తీసుకోవచ్చు. ఈ పాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే టోల్ ప్లాజాస్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండడమే. సో దాంతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ప్రయాణం జరగాలని ఈ ఐడియా అయితే తీసుకొచ్చారు, ఈ ఫాస్ట్ ట్యాగ్. అసలు ఎందుకు ఈ యాన్యువల్ ఫాస్ట్ ట్యాగ్ అవసరం అంటే మనకు మీరు చూస్తారు కదా అప్పుడప్పుడు మన మెయిన్ ఫెస్టివల్స్ కి మన టోల్ ప్లాజాస్ దగ్గర అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. సో దానికోసమని ఈ ఐడియా తీసుకొచ్చారు. ఇదైనా మనకి సొల్యూషన్ ఇస్తుంది చూడాలి. మన జర్నీ అయితే హ్యాపీగా జరగాలంటే ఇదైతే బెటరే. వాళ్ళు ఇంకేం చెప్తున్నారు అంటే వెహికల్స్ అక్కడ ఆగాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. డైరెక్ట్ మనం మన జర్నీ హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకవేళ మన యాన్యువల్ ఫాస్ట్ ట్యాగ్ లో ట్రిప్స్ అయిపోయినా వ్యాలిడిటీ అయిపోయినా మనమైతే పెనాల్టీ కట్టాలని అంటున్నారు. అది ఎలా వర్కౌట్ అవుతుందో రాబోయే రోజుల్లో చూద్దాం.